హలో గైస్, వెల్కమ్ టు సినిమా మ్యాటర్స్. ఈ వీడియోలో మనం 'మిరాయ్' మూవీ రివ్యూ చూద్దాం. దానికంటే ముందు మేము ఆల్మోస్ట్ ఒక 6,000 సబ్స్క్రైబర్స్‌తో ఉన్నాం. దాన్ని 10,000 చేస్తాననుకుంటున్నా. నాకు తెలుసు మీరు చేస్తారు. అండ్ ఇంకోటి, ఈ వీడియోకి 20,000 వ్యూస్ టార్గెట్ పెడుతున్నా. అది కూడా చేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. 'మిరాయ్' ఎలా ఉందంటే Fantastic, superb, mind-blowing, unbelievable. అది అలా ఉంది. అసలు ఈ మూవీకి ఎక్స్ట్రార్డినరీ, ఎక్సలెంట్, టాప్ నాచ్ అనే వర్డ్స్ కూడా సరిపోవు. అంత బావుంది. సో బేసిక్‌గా మనకి స్టోరీ వచ్చేసి అశోక్ చక్రవర్తి 9 బుక్స్ రాస్తాడు. ఆ 9 బుక్స్ 9 మెంబర్స్‌కి ఇస్తాడు. వాళ్ళందరూ స్ప్రెడ్ అయిపోతారు అక్రాస్ ద వరల్డ్. సో విలన్ ఆ 9 బుక్స్‌ని సొంతం చేసుకుందాం అనుకుంటాడు. ఆల్మోస్ట్ 8 బుక్స్ సొంతం చేసుకుంటాడు. ఆ 9థ్ బుక్ సొంతం చేసుకుందా లేదా అనేదే కాన్సెప్ట్. కార్తిక్ ఘట్టమేనిని ఎంచుకున్న స్టోరీ లైన్‌ని అప్రిషియేట్ చేయాలి మనం. ఎందుకంటే ఇదొక కొత్త కాన్సెప్ట్. అది పక్కన పెడితే ప్రతీది ఎక్సలెంట్. ఎగ్జిక్యూషన్ కానివ్వండి, వీఎఫ్ఎక్స్ కానివ్వండి, ఇంకా ఫైట్ సీన్స్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్‌గా ఉంది. కమింగ్ టు ఫస్ట్ హాఫ్, స్టార్టింగ్‌లో ఒక 10-15 మినిట్స్ గుడ్ టేక్ ఓవర్ అనిపించింది. బట్ ఆ తర్వాత ఒక 35-40 మినిట్స్ ముందుకు వెళ్ళదు అస్సలు. ఆఫ్టర్ 40 మినిట్స్ స్టోరీలోకి ఎంటర్ అయ్యి ఒక ఫ్లోలో వెళ్తుంటది. దాని తర్వాత చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏమైతది? హీరో ఏం చేస్తాడు? ఇప్పుడు ఎలా చేస్తాడు? అనే క్యూరియాసిటీని బిల్డ్ చేశారు. ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ సీన్స్ ఆర్ టూ గుడ్, వెరీ వెల్ రిటెన్. ఎస్పెషల్లీ మనం ట్రైలర్‌లో చూసుకుంటే ఈగలతోని ఒక సీన్ ఉంటది. వెనకాల ఈగలు ఉంటది. ముందు తేజ సజ్జు ఉంటాడు. ఆ సీన్ అయితే చాలా బావుంది మూవీలో. దానికి యూజ్ చేసిన టెక్నాలజీ అయితే చాలా బావుంది. అది అసలు నిజంగా అక్కడ ప్రెజెంట్ ఉన్నట్టు అనిపించింది. సో గుడ్. ఇంకా యాస్ ఎక్స్‌పెక్టెడ్ సెకండ్ హాఫ్ కూడా చాలా బావుంది. బాగా రాసిండు డైరెక్టర్ కార్తిక్. అండ్ ఇంకోటి నేను అడ్రెస్ చేసింది, డైరెక్టర్ కిషోర్ తిరుమల యాస్ ఎ పోలీస్‌గా యాక్ట్ చేసిండు. బట్ కార్తిక్ దీన్ని ఎక్కువ సీరియస్‌గా తీసుకోలే. ఒక కామెడీ వేలో ట్రై చేసిండు. సో ఓవరాల్‌గా మూవీలో ఎక్కడ ఈ కాప్ ట్రాక్ అనేది వర్కౌట్ అవ్వలేదు. సో ఇదొకటి కొంచెం బెటర్‌గా రాసుంటే బావుంటుండే. యాస్ ఫర్ మీ ఇది ఒక నెగెటివ్‌లా అనిపించింది మూవీకి. ఓవర్ టు పెర్ఫార్మన్సెస్, తేజ యాక్టింగ్ ఈస్ సో గుడ్. ప్రతి ఒక్క సీన్‌లో ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్. ఆల్మోస్ట్ చూసిన సీన్స్‌లో చాలా బాగా డెలివరీ చేసిండు. హి ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ వన్స్ అగైన్. అండ్ ద మెయిన్ లీడ్ శ్రేయ స్క్రీన్ టైమ్ తక్కువున్నా ఆమె లేకపోతే మూవీయే లేదు. బట్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ అగెయిన్స్ట్ హీరో 'మంచు మనోజ్' పెర్ఫార్మన్స్ విషయానికొస్తే ఇంకేం చెప్తాం. హి నెయిల్డ్ ఇట్. ఎక్స్ట్రార్డినరీ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ డైలాగ్ డెలివరీ. బాగా ఫోకస్ చేసింది ఫైట్ సీన్స్. ఎక్సలెంట్‌గా కంపోజ్ చేశారు ఫైట్ సీన్స్ అయితే. కమింగ్ టు రితికా నాయక్, నేను ఫస్ట్ చూసింది 'అశోకవానంలో', 'అర్జున కళ్యాణం' మూవీలో. ఇందులో గుడ్ పెర్ఫార్మన్స్ చేసింది. యాస్ క్యారెక్టర్ రోల్ పరంగా తను చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ షీ ఈస్ వెరీ క్యూట్, ఆల్సో వెల్ పెర్ఫార్మ్డ్. జగపతి బాబు పెర్ఫార్మన్స్ విషయానికొస్తే ఇచ్చిన రోల్‌లో బానే చేసిండు. బట్ స్క్రీన్ టైమ్ కొంచెం తక్కువుంది. అండ్ యాస్ ఎ సీనియర్ యాక్టర్ హి డిడ్ వెరీ వెల్ యాక్టింగ్. చెప్పడం మర్చిపోయా, గెటప్ సీను కామెడీ చాలా ఫన్ క్రియేట్ చేసింది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఒక మంచి క్యారెక్టర్ పడింది గెటప్ సీనుకి. కమింగ్ టు మ్యూజిక్, నో వర్డ్స్ ఫర్ బీజీఎం. ప్రతి ఒక్క సీన్ చూస్తుంటే గూస్ బంప్స్. బీజీఎమ్స్ చాలా ప్లస్ పాయింట్ మూవీకి. వెరీ వెల్ కంపోజ్డ్. వైబ్ ఉంది సాంగ్ అయితే తీసేశారు. బట్ తీసేసింది కరెక్టే. ఎందుకంటే ఆ సాంగ్‌కి ప్లేస్‌మెంట్ లేదు. అండ్ ఫైనల్ కమింగ్ టు ఎండ్, లాస్ట్ 20 మినిట్స్ అయితే చాలా బావుంటది. ఈ 'మిరాయ్' అనే కాన్సెప్ట్‌లోకి మనం టోటల్‌గా ఇన్వాల్వ్ అయిపోతాం. ఆ వేలో ఉంటది. అండ్ ఇంకోటి, ఇది ఎవ్వరు మర్చిపోకండి, ఎండ్ క్రెడిట్స్ పడినాక ఇంకా ఒక 1-2 మినిట్స్ సీన్స్ ఉంటాయి. అది చూడకుండా ఎవ్వరు రాకండి. సో ఇది గాయ్స్ 'మిరాయ్' మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ గైస్.